ఇద్దరు ప్రియులు కలిసి ప్రియురాలని ఆమె భర్తను ఇద్దరిని లేపేశారు. ఉత్తరప్రదేశ్ సోనుభద్ర రాబర్ట్గంజ్ కొత్వాలి పుర్బా మహల్లోని వార్డు నెంబర్ 1 వెనుక ఓ మహిళా శవం ఉందని 2024 మార్చి 11న అక్కడి స్థానికులు చూసి విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ఆ మహిళా శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆమె ఎవరా అని ఎంక్వైరీ ప్రారంభించి శవాన్ని పోస్ట్ మార్టం చేయించారు. నివేదికలో ఆ మహిళది హత్య అని తేలింది. ఆ మహిళ గొంతు నిలమటం వల్ల చనిపోయిందని తేలటంతో ఆ మహిళ ఎవరు, ఆమెను ఎవరు చంపి శవాన్ని అక్కడ పడేశారు వంటి విషయాల గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ క్రమంలోనే చంపబడ్డ ఆ మహిళ విందంగంజ్ ప్రాంతానికి చెందినదని తెలిసి అక్కడికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లేసరికి ఆమె ఇంట్లో ఎవరూ లేరు. చుట్టుపక్కల వారిని విచారిస్తే ఆ మహిళ పేరు మమతా శ్రీవాస్తవ అని, చాలా కాలం నుండి ఆమె ఒక్కతే ఈ ఇంట్లో ఉంటుందని చెప్పారు. పైగా ఆమె భర్త మరణించాడని చెప్పడంతో పోలీసులు మమత గురించిన అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇక ఆ క్రమంలోనే వారికి కొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి. తమకు దొరికిన మమత శవం ఒకప్పటి తమ పాత ఖైదీదే అని తేలింది. మమత భర్త మరణించాడని తెలిసిన తర్వాత పోలీసులు ఈ మమత ఫ్యామిలీని ఎంక్వైరీ చేస్తే ఆమెనే భర్తను చంపించిందని, ఆ నేరం మీద కొన్నాళ్లు జైల్లో కూడా ఉండి వచ్చిందని తెలిసి ఆమె భర్త వివరాలన్నీ కనుక్కొని పాత కేసులన్నీ తిరగేశారు పోలీసులు. మమత భర్త రాజీవ్ హత్య కేసు ఫైల్ ని ఓపెన్ చేయగా వారికి అసలు మమత బ్యాక్గ్రౌండ్ లో నడిపిన స్టోరీ మొత్తం అర్థమైంది. మమతా శ్రీవాత్సవ ఈమె విందంగంజ్ ప్రాంతానికి చెందినది. ఈమెకు పెళ్లైంది, భర్త పేరు రాజీవ్ శ్రీవాత్సవ. అయితే పెళ్లయ్యాక భర్త రాజీవ్ ఒక్కడితో హ్యాపీగా ఉండలేకపోయింది మమత. ఒక్క మగాడితోనే కమిట్ అయ్యే క్యారెక్టర్ తనది కాదనుకుంది. పైగా కొత్త రుచులపై మోజెక్కువ మమతకు. అందుకే కొత్త రుచుల వేట మొదలు పెట్టింది. అందుకోసం ఎక్కడెక్కడో తిరిగింది, ఎందరో పురుషుల్ని కలిసింది. ఇక ఫైనల్ గా వాళ్లలో నుండే లవ్ కుష్ అనే వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంది. పేరులోనే లవ్ ఉంది, ఇలాంటి మగాడితో ఉంటే బెడ్ మీద ఎంత లవ్ పంచుతాడో అనుకుంది. అందుకే లవ్ కుష్ తో వెంటనే తన లవ్ ట్రాక్ మొదలు పెట్టింది. ఇక కుష్ కూడా కళ్యాణం అయిపోయినా కుమారిలాగే ఫీల్ అయ్యి తనని ఖుషి చేస్తున్న మమతతో ఫుల్ కుష్ అయిపోయాడు. అయితే కొన్నాళ్ళకి ఇద్దరు కలిసి నడుపుతున్న ఈ సైడ్ ట్రాక్ ని మెయిన్ ట్రాక్ చేసేశారు. అప్పుడు ఈ విషయం భర్త రాజీవ్ కి తెలిసింది. తెలిసిన దగ్గర నుండి భర్తతో రాజీ పడలేకపోయింది మమత. లవ్ కుష్ తో నీ లవ్ ని వదులుకోమని రాజీవ్, నిన్నేనే వదిలేస్తా కానీ నా లవ్వును మాత్రం వదులుకోనంటూ మమత ఇద్దరు మాటల యుద్ధం చేసుకున్నారు. కానీ ఇద్దరు ఎంతలా వాదించుకున్నా మమత రాజీవ్ తో రాజీకి రాలేదు. పైగా రాజీవ్ ని చంపేద్దాం అనుకుంది. తన సుఖానికి అడ్డొచ్చేది ఏదైనా ఆఖరికి అది మొగుడైనా కలుపు మొక్క మాదిరిగా పీకి పారేస్తా అని ప్రియుడికి చెప్పి హత్య చేయడానికి రెడీగా ఉండమంది. ప్రియురాలని పూర్తి స్థాయిలో తన సొంతం చేసుకోవాలంటే అందుకు అడ్డుగా ఉన్న ఆమె భర్తను చంపటం ఒక్కటే కరెక్ట్ అనుకున్నాడు కుష్ కూడా. అందుకే కూనికి రెడీ అయిపోయాడు. ఈలోగా ముహూర్తం కూడా నిర్ణయించింది మమత. 2022 ఫిబ్రవరి 3న భర్తను పైకి పంపే ముహూర్తం నిర్ణయించింది. అందుకే ఆ రోజు ప్రియుడిని ఇంటికి రప్పించింది. భర్త నిద్రపోయాక అతని నోరు ముక్కు రెండు మూసేసి రాజీవ్ ని ప్రియుడితో చంపించేసింది. మమత భర్తని హత్య చేయలేదు కానీ దగ్గరుండి ఎలా చేయాలో డైరెక్షన్స్ చెప్పి ప్రియుడితో భర్తను చంపించింది. ఆ తర్వాత రాజీవ్ నిద్రలోనే పైకి పోయాడని ఓ పిట్ట కథ అందరికీ చెప్పింది. కానీ ఆ పిట్ట కథలో పిసరంతైనా నిజం లేదని భావించిన రాజీవ్ ఫ్యామిలీ మా కోడలు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోమనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రాజీవ్ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపగా అందులో రాజీవ్ ది హత్య అని తేలటంతో అప్పటిదాకా పిట్ట కథలు చెప్తూ అందరినీ నమ్మించాలని తెగ ట్రై చేసిన మమతని పట్టుకున్నారు. విచారణలో ఆమె లవ్ కుష్ తో నడిపిన ప్రేమ కథ బయటపడింది. దీంతో పోలీసులు కుష్ ని కూడా పట్టుకున్నారు. ఇక విచారణలో కుష్ మమతతో తను ఖుషి అయిన దగ్గర నుండి ఆమె కోసం కూనీ చేసినంత వరకు మొత్తం చెప్పాడు. మమత కోసమే ఆమె భర్త రాజీవ్ ని చంపేశారన్నాడు. అయితే హత్య చేయమన్నది మాత్రం మమతనే అని చెప్పడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే కొంతకాలం జైలు జీవితం గడిపాక మమత అటో ఇటో తిప్పలు పడి ఓ గట్టి లాయర్ ని పట్టుకుని బయటపడింది. కానీ ప్రియుడు మాత్రం జైల్లోనే ఉండిపోయాడు. అతన్ని కూడా బయటకు తేవాలి అని మమత అస్సలు అనుకోలేదు. అందుకే తను మాత్రమే బయటకు వచ్చింది. ఇక అలా వచ్చింది మళ్లీ పురుషుల వేట మొదలు పెట్టింది. భర్తను చంపి ప్రియుడు జైల్లో కూర్చుంటే వాణ్ణి తలుచుకుంటూ నా యవ్వనాన్ని నేనెందుకు వృధా చేసుకోవాలి అనుకుంటూ తనుండే ప్రాంతానికి చెందిన నందు యాదవ్ ని వలిచింది. అయితే ఈ నందుకి పెళ్ళైంది. ఆ విషయం ఆమెకు తెలుసు. తెలిసినా పర్లేదు, నాకు కూడా పెళ్ళై విడోను కూడా అయిపోయా కదా అని సర్దుకుపోయింది. అప్పటి నుండి పెళ్లైపోయిన ప్రియుడితో రోజుకొక శృంగార యాత్ర చేస్తూ శృంగార వర్షంలో తడిసి ముద్దయింది. అయినా మమతకు అది సరిపోలేదు. ప్రియుడిని మొత్తానికి తన సొంతం చేసుకోవాలి అనుకుంది. నందుతో 3 ముళ్ళు వేయించుకొని అతన్ని పర్మనెంట్ గా తన కొంగుకి కట్టేసుకోవాలి అనుకుంది. ఈ మమత అలా అనుకోవటానికి మరో బలమైన కారణం కూడా ఉంది. అది డబ్బు. ఈ నందుకి చాలా డబ్బుంది. ఆ డబ్బు చూసే మమత నందుని బలిచింది. అందుకే అతనికి పెళ్ళైంది అని తెలిసినా కావాలి అనుకుంది. కారణం ఏదో ఒక రకంగా అతన్ని మాయ చేసి నందుతో తాళి కట్టించుకొని అతని భార్యగా సెటిల్ అయ్యి అతని ఆస్తికి డబ్బుకి హక్కుదారి కావాలి అని అత్యాశపడింది.
అందుకే తన అటు ఇటు కాని అందంతో నందుని తన వైపు తిప్పుకొని అతనితో ఎఫైర్ పెట్టుకుంది. నందు పూర్తిగా తన మోహంలో పడిపోయాక అసలు ఆట స్టార్ట్ చేసింది. నేనంటే నీకెంత ఇష్టం అని ప్రియుడిని అడగ్గా నా ప్రాణం నువ్వు అన్నాడు ప్రియుడు. అయితే నాదో కోరిక తీరుస్తావా అంది. ఏంటో చెప్పు, అది ఎంత ఖరీదుదైనా నీ కళ్ళ ముందు ఉంచుతా అన్నాడు ప్రియుడు. దానికి మమత, ఖరీదైన వస్తువులు కాదు, నీతో నాకు కళ్యాణం కావాలంది మమత. ఆ మాటలకు అదిరిపడ్డాడు ప్రియుడు. పెళ్లిపోయినా నేను నిన్నెలా పెళ్లి చేసుకుంటానన్నాడు. అన్నీ తెలిసి అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకున్నావు అన్నాడు. అయితే ప్రియుడు ఎన్ని రకాలుగా చెప్పినా మమత కాంప్రమైజ్ కాలేదు. మెడలో తాళి పడాల్సిందే అని పట్టుబట్టింది. ఇక ఆ ప్రెజర్ తో నందుకి ప్రియురాలిపై మోహం పూర్తిగా దిగిపోయింది. అందుకే అప్పటి నుండి మమత అతని కళ్లకు శత్రువులా కనిపించింది. ఏదో ఒంటరిగా ఉంది కదా అని కమిట్ అయిపోతే మ్యాటర్ కళ్యాణం దాకా వెళుతుంది, అంతదాకా రాకుండా కట్టడి చేయాలి అనుకున్నాడు. ఇక అప్పుడే మమత ఫార్ములానే ప్రియుడు ఆమె మీద ప్రయోగించాలి అనుకున్నాడు. కాకపోతే ఆమె మొదటి ప్రియుడితో ఉండటానికి భర్తను చంపేస్తే తను ఆమెను వదిలించుకోవటానికి ఆమెనే చంపేయాలి అనుకున్నాడు. అందుకే 2024 మార్చి 11న ప్రియురాలికి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అని రాబర్ట్ గంజ్ కు రమ్మన్నాడు. ప్రియుడు మాట్లాడాలి రమ్మనగానే ప్రియురాలు ఖచ్చితంగా పెళ్లి విషయం మాట్లాడటానికి అనుకుంది. అంత ఫోర్స్ చేస్తుంటే కళ్యాణానికి కమిట్ అవ్వకుండా ఎలా ఉంటాడు? పైగా ఎవరైనా తన ఫిగర్ కి తల వంచాల్సిందే అనుకుంది. తాళి పడ్డాక చెప్తా, అసలు నేనంటే ఏంటో చూపిస్తా అని వెంటనే ప్రియుడు రమ్మన్న చోటుకు వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్ళాక సీన్ మొత్తం మారిపోయింది. ప్రియుడు కళ్యాణం గురించి మాట్లాడతాడు అనుకుంటే కయ్యానికి కాలు దువ్వాడు. నాతో నీకు పెళ్లి కావాలా అంటూ రెచ్చిపోయి మమత పీక పట్టుకొని ఆమె వేసుకున్న డ్రెస్ చున్నీతోనే ఆమె మెడ బిగించి చంపేశాడు. ఆ ప్రాంతంలో జనసంచారం పెద్దగా ఉండదనే ప్లాన్ ప్రకారం నందు మమతను అక్కడికి రప్పించి చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని కొత్వాలి పుర్బా మహల్లోని వార్డు నెంబర్ 1 వెనుక పడేసి అక్కడి నుండి పారిపోయాడు. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికి అక్కడి స్థానికులు మమత శవాన్ని చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలా మమత హత్యతో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న స్టోరీ మొత్తం బయటకు తీయగా మమత తన భర్తను ఫస్ట్ ప్రియుడితో చంపేసిందని తెలిసింది. ఆ తర్వాత మమత గురించి ఇంకా లోతుగా విచారించగా ఆమె రెండవ ప్రియుడు నందు గురించి తెలిసింది. పైగా అతని గురించి ఎంక్వైరీ చేస్తే నందు అడ్రస్ లేకుండా పోయాడని తేలింది. దీంతో పోలీసులు నందుకి మమత హత్యకు ఖచ్చితంగా సంబంధం ఉందని పారిపోయిన నందుని వలవేసి పట్టుకున్నారు. ఇక అతన్ని విచారిస్తే తనే మమతను చంపినట్లుగా అంగీకరించాడు. మమత తనని కళ్యాణం చేసుకోమని కాల్చుకు తిన్నదని, ఆల్రెడీ కళ్యాణం చేసుకున్న నేను మమతను చేసుకోవటం ఇష్టం లేక ఆమె టార్చర్ తట్టుకోలేక చంపేశానన్నాడు. ప్రియుడు కోసం పెళ్లి బంధం నుండి తప్పుకొని భర్తను చంపించింది మమత. కానీ తిరిగి అదే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోయి తన ప్రాణాలను కోల్పోయింది. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించాల్సిందే అని నిరూపించింది మమత. తను చేసిన పాపం తననే చుట్టుకొని తన ప్రాణాన్ని తీసేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.